హాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్. లాస్ట్ వీడియోలో మనం అంజనా బీచ్ గురించి చూసాం. మార్నింగ్ అంజనా బీచ్ దగ్గరికి వెళ్ళడం వల్ల క్రౌడ్ కూడా ఎవరూ లేరు. సో అక్కడి నుంచి అయితే మేము డైరెక్ట్గా అంజనా బీచ్ దగ్గర నుంచి అయితే కనుక మేము కలంగూట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఎందుకంటే కలంగూట్ బీచ్ ఎక్కువ మంది ఫారినర్స్ అలాగే ఇండియన్ సిటిజన్స్ కూడా ఎక్కువ మంది వచ్చేటటువంటి బీచ్ ఏదైనా ఉంటే అది కలంగూట్ బీచ్. బీచ్లో ఉన్నటువంటి ఒక చిన్న రిసార్ట్ లోపలికి అయితే వెళ్తాం. ఇక్కడ ఫుడ్ ప్రైసెస్ గట్రా చూసుకుందామని ఇక్కడ రాగానే క్రిస్మస్ శాంటా ఉంది. డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయడం, అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక్కడ నుంచి అయితే కనుక బీచ్ వ్యూ ఉందండి, నెక్స్ట్ లెవెల్ అనమాట. కలంగూట్ బీచ్లో అయితే ఉన్నాం ప్రజెంట్. అది చూడండి, ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇక్కడైతే మా వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నారు. సో ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే ఒకసారి చూపించడానికైతే ట్రై చేస్తాను. ఐ లవ్ గోవా క్రౌడ్ అయితే ఇప్పుడే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడైతే శాంతా అయితే ఉంది చూడండి. వాటర్ స్పోర్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మేము మార్నింగ్ అయితే ఈ బీచ్లో అయితే ఇక్కడికి వచ్చేసాం. కానీ ప్రజెంట్ అయితే ఇది ఫైనల్గా ఈ ప్లేస్ని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఈవినింగ్ అయితే ఇదంతా కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో ఒకసారి అయితే మళ్ళీ మా వాళ్ళని అయితే చూపిస్తున్నాం చూడండి. ఒక క్యారెక్టర్ అయితే మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. రెడ్ టీ షర్ట్ వైట్ షర్ట్ వేసుకుని ఒక క్యారెక్టర్ చూడండి, చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చూడండి. సో ఇప్పుడు మేమైతే కనుక ఒక బీచ్లో ఉన్నాం. సో దీని గురించి, ఈ బీచ్ గురించి, మేము ఇక్కడ ఉన్నటువంటి ఏరియా గురించి మా ఫ్రెండ్ జావేద్ గారు అయితే చెప్తారు. ఒకసారి హాయ్ అండి, వెల్కమ్ టు గోవా అండ్ మోర్ ఓవర్ కలంగేట్ బీచ్. సో ఇక్కడ మనకి లవర్స్ కార్నర్ అని చెప్పేసి ఒక స్టాల్ దొరికింది. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళే ఉన్నారు మెయింటెనెన్స్ చేయడానికి. సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఇక్కడికి ఆల్కహాల్, మధుగారు చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ ఆల్కహాల్ డిస్కౌంట్ దొరుకుతుంది. అందరూ ట్రై చేయండి. ఓకేనా, బీరు 100 రూపాయలే. మళ్ళీ ఈ రేట్లు మేము చెప్పని చెప్పి వాళ్ళకి చెప్పమాకండి. ఓకేనా, ఒక బాణం వదలండి. వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, లేదంటే లేదు. ఓకే, పేరు చెప్పండి. ఓకే, ఇది కింగ్ ఫిష్ అంటండి. ఇప్పుడు మేము దీన్ని ఆర్డర్ చేస్తున్నాము. ఒక 25 పీసెస్ వస్తాయి. ఒక 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసిస్తారు. ఓకే, గోవాలో ఉన్నటువంటి లవర్స్ కార్నర్ అనేటటువంటి రెస్టారెంట్లో ఉన్నాం. సో ఇక్కడ వీళ్ళు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారో, సో సొరని ఎలా తయారు చేస్తారని చూద్దాం. ఈ గోవాలో ఉన్నటువంటి కలంగూట్ బీచ్లో ఉన్న ఈ లవర్స్ కార్నర్ అనే రెస్టారెంట్ అయితే మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారండి. 90% ఎక్కువ మంది తెలుగు వాళ్ళే. ఓనర్ వచ్చేటప్పటికి మాత్రమే గుజరాతీయో సమ్ ఎవరో అని చెప్పారనమాట. సో బీచ్ అయితే కనుక సూపర్ ఉంది, రెస్టారెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే మీరు చూస్తున్నారు, కింగ్ ఫిష్ని అయితే కనుక ఫ్రై చేయడానికి అయితే బ్రదర్ అయితే మొత్తం రెడీ చేస్తున్నారు. కార్నర్లో బ్లాక్ కలర్ స్లీవ్ వేసుకుని ఉంది కదా, ఆవిడే ఈ రెస్టారెంట్ ఓనర్ అనమాట. ప్రైసెస్ అయితే బాగున్నాయి. రిసార్ట్ అయితే కనుక చాలా బాగుంది, రెస్టారెంట్ కూడా. మేము ఆర్డర్ చేసినటువంటి కింగ్ ఫిష్ అయితే వచ్చేసింది అనమాట. దాన్ని 2 వేరియంట్స్లో తీసుకొచ్చాడు. ఒకటేమో గ్రేవీ టైప్, ఒకటేమో ఫ్రై టైప్ అనమాట. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఎక్దమ్ ఉంది. దీని మీద ఒకసారి మా ఫ్రెండ్స్ యొక్క రివ్యూని అయితే అడుగుతున్నాను, ఒకసారి సరదాగా చూసేయండి. చూపించిన కింగ్ ఫిష్ ఏదైతే ఉందో, అప్పుడు ఏదైతే అనుకున్నామో మొత్తాన్ని తీసుకొచ్చారు. సో హాఫ్ ఏమో క్రిస్పీగా ఉంది, సో హాఫ్ ఏమో గ్రేవీ టైప్ అనమాట. సో దాంతోపాటు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇచ్చారు. దానికి కూడా బిల్ వేసారు అనుకోండి, సో అది వేరే సంగతి. క్రిస్పీగా ఉన్నది ఎలా ఉంది చెప్పండి ముందు ఒకసారి. ఒక బైట్ క్రిస్పీగా ఉన్నదైతే కనుక ఒక్కసారి ఒక బైట్. నవీన్ గారు మీరు గ్రేవీగా ఉన్నది ట్రై చేయండి ఒకసారి. క్రిస్పీగా ఉన్నదైతే బాగానే ఉందండి. సో గ్రేవీ ట్రై చేద్దాం ఒకసారి మీకోసం. కంపేర్ చేస్తే గ్రేవీదే బాగుంది. గ్రేవీ బాగుంది. సో గ్రేవీగా ఉన్నదైతే ఒకసారి మనం ట్రై చేద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం ముక్కలు వేసేసుకోండి. కంపేర్ విత్ గ్రేవీ క్రిస్పీ ఎలా ఉందో కూడా మనం కూడా ట్రై చేద్దాం. నా వరకు అయితే క్రిస్పీగా ఉన్నది బాగుంది, చూద్దాం. ये प्रोफेशनल है मसाज में. हम भी प्रोफेशनल हैं. नहीं ये टू मच प्रोफेशनल है. ये 3 मच प्रोफेशनल मसा ताई मसाज ये करेगा ये. हम बैंकॉक में काम करके आया. अच्छा ठीक है. कब काम करे भैया, कब काम आपका नाम क्या है? श्रीकांत. श्रीकांत. आपका नाम? అటు స్టైల్ చూడండి, ఒకసారి అటు స్టైల్ చూడండి. అరే
जाने में तो बहुत एक्सपर्ट है। फोटोज पे आ जाओ मेरे पास यार, आ जाओ मेरे पास। तुमको ये चाहिए क्या? రిలాక్స్ అవుతున్నాడు. ఎప్పటి వరకు మేము ఉన్నటువంటి తెలుగు వాళ్ళ రెస్టారెంట్ ఇదేనమాట గోవాలో. ఇప్పుడు నేను మీకు గోవాలో ఉన్నటువంటి అనద్దర్ ఈ ఎఫర్ట్స్ అయితే చూపిస్తున్నాను. కొంచెం అన్యూజువల్ వీడియోస్ అయితే కనిపిస్తాయి, బట్ మీరు ఏమనుకోవద్దు దయచేసి. సో ఇక్కడ నుంచి అయితే మేము స్ట్రైట్గా బీచ్లోకి అయితే వెళ్తున్నాం, గోవా బీచ్లోకి. సో ఫ్రంట్ ఉన్న వాళ్ళు మన వాళ్ళిద్దరు, అండ్ నవీన్ అండ్ జడ్జ్. ఇంత గ్యాప్ తర్వాత కూడా మేము కొంచెం యాక్టివ్గానే ఉన్నాం. ఈ వీడియో చేస్తున్న మధుగారు మాత్రం కొంచెం నీరసపడ్డారు. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఈ గోవాలో వాటర్ గేమ్స్ ప్లస్ అనమాట. సో నెక్స్ట్ స్కూబా డైవింగ్ ఒకటి, పారాలైడింగ్ ఒకటి చేస్తాం. స్కూబా డైవింగ్ వీడియో చేయడానికి కుదరదు కాబట్టి పారాలైడింగ్ చేస్తాం, ఓకేనా? గోవాలో లోకల్ ఉన్నటువంటి ఈ స్కూబా డైవింగ్ పారాగ్లైడింగ్ చేసే వాళ్ళతోనైతే మా వాళ్ళు బేరసారాలు కుదురుతున్నారనమాట. ఏదో ఒక వాటర్ యాక్టివిటీ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాం. ఇది ఎంతవరకు వెళ్తుందో అయితే చూడాలి. पैराग्लाइडिंग पहला नाम सीखो रे, कैसा फ्लो करे। पैरासेलिंग होता है, 1000 रुपये का पैरासेलिंग है, बनाना 200 का है। पैरासेलिंग नॉट पैरा, ये दोनों को 5 जनों को क्या ప్రజెంట్ అయితే టైము 11 అవుతుందన్నమాట. మేము మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రెస్టారెంట్లో సరదాగా కూర్చుని అక్కడ ఉన్నటువంటి డీజే సాంగ్స్ అయితే సరదాగా ఎంజాయ్ చేసాం. బీచ్లోనైతే క్రౌడ్ ఒక్క మాదిరిగా లేదు. అయితే బీచ్లో ఉన్నాం. అసలు నా వాయిస్ కూడా రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియట్లేదు. సో ఇటు పెడితే అయితే కనుక నా మొహం అయితే కొంచెం కనిపిస్తుంది, ఎందుకంటే సన్లైట్ అయితే ఆపోజిట్లో ఉంది. ఇటు పెడితే కనుక నాకు ఇది ఏమీ కనిపించట్లేదు అనమాట. ఒకసారి క్రౌడ్ అయితే చూడండి. ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. లోకల్స్ చూడండి మీరు ఎలా అయితే వాళ్ళు పారాగ్లైడింగ్ కానీ బనానా రైడింగ్ కానీ వెళ్ళడానికి అయితే ఎలా రెడీ అవుతున్నారో అయితే మీరు చూడవచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో అయితే నేను చాలా తక్కువ కనపడతా, ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుంది గోవాలో ఉన్నటువంటి ఈ బీచ్లో ఎలా ఉంటుంది అనేది అయితే నేను చాలా క్లియర్ కట్గా మీకు చూపించాలని అయితే అనుకుంటున్నాను. కొంతమంది అయితే ఫ్యామిలీస్తో కూడా వచ్చారు, చూడవచ్చు మీరు. ఇండియాలోకి వచ్చేటటువంటి ఫారినర్స్ ఏ ప్లేస్కి వెళ్ళకపోయినా కానీ ఇండియా వచ్చేటప్పుడు కానీ ఇండియా నుంచి వెళ్ళిపోయేటప్పుడు కానీ అట్లీస్ట్ 3 to 4 days అయితే ఖచ్చితంగా గోవాలోనైతే స్టే చేస్తారు. ఎందుకంటే గోవా యాజ్ లైక్ వాళ్ళ కంట్రీ ఎలా ఉంటుందో వాళ్ళకంత ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళంత ఫ్రీగా ఉంటారనమాట అక్కడ. సో మీరు చూడవచ్చు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా మ్యాక్సిమం ఫారినర్సే. వాటర్ స్పోర్ట్స్కి వెళ్దాం అనుకుని మేము చాలా ట్రై చేసాం, కానీ ఈరోజు 31st అవ్వడం వల్ల ఏంటంటే అన్నీ కూడా అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినాయి. అలాగే క్రౌడ్ కూడా బేభత్సంగా రావడం వల్ల ఉన్న స్లాట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి అనమాట. ఈ రోజు రేపు అంటే 31st అండ్ 1st తారీఖును కూడా అసలు ఏ స్లాట్స్ ఖాళీగా లేవన్నమాట. మనం ఎంతో ట్రై చేసాం, కానీ ఎక్కడ కూడా స్లాట్స్ ఖాళీ లేకపోవడం వల్ల ఇంకా చేసేదేం లేకైతే మేము మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం డ్రెస్ అప్ అయ్యి, అంటే ఇప్పుడు దాకా ఉప్పు నీళ్ళలో తడవడం వల్ల మా వాళ్ళకి ఏంటంటే ఇరిటేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. అలాగే వాటర్లో లోపలికి వెళ్ళే వాళ్ళ గురించి వార్న్ చేస్తే తిరిగేటటువంటి సెక్యూరిటీ వెహికల్ అది. అలాగే బీచ్లో కొంతమందిని మీరు చూడవచ్చు, ఎంత మనుషులు అనమాట. వీళ్ళు చేసే పనులు చూస్తుంటే మాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు. పిచ్చిగా చేశారనమాట. క్రౌడ్ అయితే ఇంకా ఉండగా ఇంకా పెరిగిపోతుంది. అసలు ఈవినింగ్కి అసలు 31st నైట్ ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఊహించుకుంటుంటేనే అసలు ఏం అర్థం కావట్లేదు, బుర్రపాడైపోతుంది. బాత్రూమ్స్ దగ్గర క్రౌడ్ అయితే ఒక్క మాదిరిగా లేదు. మా వాళ్ళు లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఆల్మోస్ట్ ½ an hour పైనే పట్టిందనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చెప్తానే ఉన్నాను క్రౌడ్ ఎంత దారుణంగా ఉందనేది. పాపం బాబు బాగా టైడ్ అయిపోయి ఇక్కడే రోడ్డు మీద సైడ్ నీడలో పడుకున్నాడు. అలాగే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు చూడండి ఇక్కడ ఉన్నటువంటి చిన్న పార్క్ ఏరియాలో ఎలా పడుకున్నాడు. అలాగే ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి క్రౌడ్ చూడండి ఒకసారి. ఇది 31st 12 o'clock అనమాట. అంటే మధ్యాహ్నం 12 to 2 o'clock మధ్యలో ఉన్నటువంటి క్రౌడ్ అనమాట ఇది.
ఇంకా ఇప్పుడే క్రౌడ్ నడవడానికి ఎంత క్రౌడ్ ఉందంటే అసలు నైట్కి క్రౌడ్ ఎలా ఉంటుంది అనేది అసలు అర్థం కావట్లేదు అనమాట. అసలు క్రౌడ్ ఇంకా బేభత్సంగా వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్స్ అయిపోయినాయి అనమాట. మా కారు చాలా కష్టం మీద ఒక ఏరియాలో పెట్టుకొచ్చాం. అసలు ప్రజెంట్ ఇప్పుడు మా కార్ కండిషన్ ఎలా ఉందనేది అయితే కనుక ఒక రకమైన భయం అయితే పట్టుకుంది. ఎందుకంటే పెయిడ్ పార్కింగ్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి, పబ్లిక్ పార్కింగ్లు కూడా ఫుల్ అయిపోయినాయి అనమాట. ఇంకా గోవాలో రూట్స్ అన్నీ ప్లేసెస్ అన్నీ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. ప్రతి చిన్న ప్లేస్ని కూడా ప్రతి ఒక్కరు బిజినెస్ పర్పస్గా వాడతారు. మేము రోడ్డు పక్కన ఒక ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర అయితే కనుక మేము కార్ పార్క్ చేసి ఇక్కడికి వచ్చాం. హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఆ బోర్డు పెట్టినోడిని జోడించు కొట్టాలనిపించేస్తుంది. పెట్టడానికేమో హైదరాబాదీ దమ్ బిర్యానీ అని పేరు పెట్టి కాకా హోటల్ అయినా బెటర్ అండి, అంత దరిద్రంగా ఇచ్చాడు బిర్యానీ. ఇలాంటి బిర్యానీ జీవితంలో తినలేదంటే నమ్మండి. చూసారా, ఆ బిర్యానీ గురించి పక్కన పెట్టేసి వచ్చేటటువంటి క్రౌడ్ గురించి చెప్పడం అయితే మర్చిపోతున్నాను. క్రౌడ్ అయితే ఇంకా 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 పెరిగిపోతూనే ఉన్నారు. మేము మా కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాకు జరిగిన షాక్ అయితే కనుక మామూలుగా లేదు. మేము కార్ పెట్టినందుకు అక్కడ ఏం చేశాడంటే మా కార్ 2 టైర్లు గాలి అయితే తీసేసాడు అనమాట. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ కొబ్బరి బొండాల షాప్ ఏదైతే ఉందో దీని ఆపోజిట్లో మేము కారు పెట్టాం. సో మా కారు 2 టైర్లు గాలి తీసేయడం వల్ల ప్రజెంట్ అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. కారు జాయిగా నెమ్మదిగా దగ్గరలో ఉన్నటువంటి బైక్ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్ని పంచర్ చేయించుకున్న తర్వాత మేము ఏదైనా తినడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాను కదా, ఒక దరిద్రగొట్టు బిర్యానీ తిన్నామని. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో బ్లాగ్లో కలుద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.